సో మనం ఏం ఏం చెప్పుకుంటున్నాం, యాక్చువల్గా విపశ్చిత్ కథ చెప్పుకుంటున్నాం కదా. సో ఒక్కరోజు అయిపోయింది అంతే, ఒక్క రోజుతో మర్చిపోతున్నాం, మనం ఏం చెప్పుకున్నామో కూడా గుర్తుంటుంది. సో మనం విపశ్చిత్ చెప్పుకుంటున్నాము, విపశ్చిత్ కథ. సో విపశ్చిత్ కథలో మనకు తెలిసింది ఏంటంటే దాన్ని అహంకారమే పతనానికి కారణం ఒకటి. సో మరణ సమయంలో మనకి ఏ భావన ఉంటే దానికి అనుగుణంగా జన్మ అనేది వస్తుంది. మన మనసే అనేక జన్మలను సృష్టితం. మన మనసులో ఏమనుకుంటామో అది. ఇప్పుడు గురువు గారు చెప్తారనమాట, నెక్స్ట్ జన్మ ఎట్లా రిటర్న్. నువ్వు ఒకవేళ చనిపోయేటప్పుడు చికెన్ చికెన్ అనుకున్నావు అనుకో, మీరు పోయి పౌల్ట్రీ ఫామ్ లో పుడతారని చెప్తారు గురుజీ. సో అట్లా మనం లాస్ట్ లాస్ట్ థాట్ ఏది ఉంటే నెక్స్ట్ జన్మ అదే, నెక్స్ట్ ఫస్ట్ జన్మ అదే ఉంటది అని. సో కళలో మనకి ఎట్లయితే ప్రపంచం కనిపిస్తుందో, మనం పడుకుంటాం ఒక కళ కనిపిస్తుంది, కళలో మనం పుట్టినట్టు చనిపోయినట్టు కూడా వస్తుంది. సో ఒక్కొక్కసారి అవన్నీ చూసింటూ మనకు భయం అనిపిస్తుంది. సో కళలో కనిపించే ప్రపంచం లాగా ఈ ప్రపంచం కూడా మనకు చైతన్యంలో కనిపించే ఒక కళని, చైతన్యంలో మనకు కనిపించే కళని. అందుకే గురూజీ అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రీమ్. పాస్ట్ ఈజ్ ఎ డ్రీమ్, ఫ్యూచర్ ఈజ్ ఎ డ్రీమ్, అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ క్షణం అయిపోయింది, ఇది కూడా డ్రీమ్. సో సో దట్ ఈస్ అ డ్రీమ్. ఇక్కడ ప్రతి జీవి హృదయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా అదే పరమ చైతన్యం. ఇక్కడ కొత్తగా ఏం లేదు, ఎవ్రీబడి ఈజ్ ద ఆ చైతన్యం యొక్క ప్రతిబింబాలు. దెన్ మరణ సమయంలో ఉన్న ఏదైతే మరణం చనిపోయేటప్పుడు మనలో ఉన్న భావనే నెక్స్ట్ మన జన్మకు కారణం ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి. అందుకనే సో మనం అందుకే ఒక కథ ఉంటుంది చూడండి అండి, ఆయన చనిపోయే ముందు నారాయణ నారాయణ అంటే కొడుకుని పిలుస్తాడు. పిల్లల పేర్లు అట్లా దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటే నారాయణ నారాయణ అని పిలిస్తే కథ విముక్తి దొరికింది. సో అట్లా. సో ఈ విపశ్చిత్ కథ చెప్పుకున్నాం కానీ నాకే సరిగ్గా అర్థం కాలేదు, మళ్ళీ ఏం అర్థమైందో బట్ ఒకసారి చెప్తున్నాను. చాలా ఈ యోగ వాసిష్టంలో విపశ్చిత్ కథ అనేది చాలా సంక్లిష్టమైన కథ. సో దీన్ని మొత్తం మనము అర్థం తీసుకుంటే మొత్తం గందరగోళంగా అనిపిస్తా ఉంటది అనమాట. వశిష్ఠుడు ఇక్కడ చరిత్ర మాత్రమే చెప్పడం కాదు మనకు, అసలు మనస్సు, వాసనలు, జన్మలు, చైతన్యం గురించి బోధించడానికి ఒక మంచి కథను వివరించింది అనమాట. ఒక మినిట్, ఐ కమ్ బ్యాక్, ఒకటే 1 మినిట్. సో విపశ్చిత్ అనేవాడు ఒక రాజు అనమాట. సో అతనికి ప్రపంచం గురించి అన్ని తెలుసుకోవాలని ఒక తీవ్రమైన కోరిక ఉండేది. సో అతను ఏం చేసిండంటే అగ్నిదేవుని ఆరాధించింది. అగ్నిదేవుని ఆరాధించి ప్రపంచంలోనే అన్ని అనుభవాలు తీసుకోవాలని వరం కోరుకున్నాడు. సో ఇక్కడనే కథకు మూల కారణం అదే అనమాట. అగ్నిదేవుని ప్రార్థించి, సో నాకు ప్రపంచంలో అన్ని అనుభవాలు తెలుసుకోవాలనేది కథకు మూలం. సో అప్పుడు రాజు యజ్ఞంలో ఏం చేస్తాడంటే తన తలను సమర్పిస్తాడు, తల కట్ చేసుకుంటాడు కదా. అట్లా అర్పించినప్పుడు ఏమైందంటే నలుగురు విపశ్చితులు ఉద్భవిస్తారు. దీని అర్థం ఏంటంటే, ఒక మనస్సు అనేక దిశల్లో పరిగెత్తుతా ఉంటది. సో ఒకే వ్యక్తి మనస్సులో కోరికలు ఉంటాయి, అనుభవాల పట్ల ఆసక్తి ఉంటది, జ్ఞాన అన్వేషణ ఉంటది, దాని భోగం పైన ఆసక్తి ఉంటది. ఇవన్నీ ఒకటేసారి ఉంటాయి ఒకటే మనిషిలో. అందుకే ఒక విపశ్చిత్తును 4 రకాలుగా చూపించింది. అంటే ఒక విపశ్చితేమో కోరికలు వెనకాల పరిగెత్తిండు, ఒక ఆయన అనుభవాల పట్ల ఆసక్తి కలిగింది, ఇంకొక ఆయనకు జ్ఞానాన్వేషణ కావాలని పోయిండు, ఇంకొక ఆయనకి భోగాసక్తి కలిగింది అనమాట. ఇట్లా నలుగురి గురించి చూపించు. వాళ్ళు ఎందుకు వేరువేరుగా అనుభవాలు పొందినంటే, ఒకరు దేవలోకానికి వెళ్ళిపోయినారు, సో ఒకరేమో జింక అయినారు, ఇంకొక ఆయనేమో అట్లనే రాజుగా ఉన్నాడు, ఇంకొకరేమో మొసలి చేత తినబడ్డారు. దీని అర్థం ఏంటంటే, ఒకే మనస్సు వేరువేరు వాసనలు ఉన్నాయి, అవి వేరువేరు ఫలితాలను ఇస్తున్నాయి అన్నమాట. సో జింక కథ ఎందుకంటే, ఇక్కడ జింకగా మారిన విపశ్చిత్ ఏం చేసిందంటే అనేక జన్మలు తీసుకున్నాడు. ఎట్లా అంటే, ఒకటి జింక లాగా, నెక్స్ట్ చెట్టు లాగా, దెన్ హంస లాగా, దెన్ దేవత, దెన్ నక్క జన్మ, దెన్ తపస్వి. సో ఇట్లా అంటే దీని బోధ ఏంటంటే, ఇక్కడ జన్మలు మారినా కూడా అజ్ఞానం పోకపోతే ముక్తి అనేది రాదు. మనం ఎన్ని జన్మలన్నీ ఎత్తొచ్చు, దేవతకు జన్మ ఎత్తినా సరే మన లోపల అజ్ఞానం పోలేదనుకోండి, మనకు ముక్తి అనేది రాదు. కంపల్సరీ అజ్ఞానం అనేది పోవాలి. ముక్తి లభించాలంటే అజ్ఞానం పోవాల్సిందే అనమాట. సో అతను ఎన్నో ప్రపంచాలు చూసినా కూడా ఎందుకు జ్ఞాని కాలేదు అని అంటే, విపశ్చిత్ చెప్తాడనమాట, నేను అన్ని చూసినా కానీ నాకు అజ్ఞానం ఇంకా పూర్తిగా పోలేదు. సో అంటే యాత్రలు చేయడము, దేవలోకాలు చూడడము, సిద్ధులు పొందడము, అద్భుతాలు అనుభవించడం, వీటి వల్ల ఎప్పుడు ముక్తి రాదు. సో అవన్నీ మాయా అని తెలిసిన ఎందుకు భయం పోలేదు అని అంటే, మొత్తం
సో ఒక్క నిమిషం, ఇదేదో సతాయిస్తుంది. సో అన్ని ఆ విపశ్చిత ఒక అద్భుతమైన మాట చెప్తాడు మనకి. ఏంటంటే ఇది నిజం కాదని తెలిసిన నిజంలా అనిపించడం ఆగలేదు. ఎందుకంటే వశిష్ఠుడు దీని పిల్లవాడి ఉదాహరణతో పోల్చిండు మనం గమనిస్తే. సో పిల్లవాడికి మనం దయ్యం లేదు అని చెప్పినా కూడా రాత్రి వాడు భయపడుతూనే ఉంటాడు పిల్లవాడు. అట్లాగే ప్రపంచం మాయ అని వినడం ఒకటే కాదు, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది మరొకటి. సో ఇప్పుడు నలుగురు విపస్థితులు వచ్చినారు. ఈ నలుగురు విపస్థితులకు చివరికి జరిగింది ఏంటి అంటే, ఒక్క నిమిషం, కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, పర్లేదు. మీకైతే ప్రాపర్ గా కనిపిస్తుందా, వినిపిస్తుందా కదా? ఓకే. సో నలుగురు విపస్థితులకు చివరికి ఏమైందంటే, ఒక్కడికేమో విష్ణువు యొక్క దర్శనం దొరికి ముక్తి పొందినాడు. సో ఇంకొకడు చంద్రలోకానికి వెళ్ళినాడు. ఇంకొకడు ఏం చేసిందంటే రాజ్యపాలనలో ఉన్నాడు. ఇంకొకడు ఇంకా సూక్ష్మ స్థితిలోనే ఉన్నాడు. అంటే జింకగా ఉన్నవాడు మాత్రం తర్వాత విముక్తి పొందినాడు అనమాట. సో ఒకే స్థాయిలో ప్రారంభించింది. దీని అర్థం ఏంటంటే ఒకే స్థాయిలో జీవితాన్ని ప్రారంభించింది అందరు, కానీ వాళ్ళందరూ ఒకే గమ్యానికి చేరారు. జీవితాన్ని ఒకే స్థాయిలో ప్రారంభించినా కూడా గమ్యానికి చేరేటప్పుడు ఒకే గమ్యం. అంటే వాళ్ళ ఆసనలు, వాళ్ళ ఆసక్తులు, వాళ్ళకున్న జ్ఞానం ఆధారంగానే జీవితంలో ఫలితాలు అనేటివి మారుతాయి అనమాట. వశిష్ఠుడు రాముడికి చెప్పదలుచుకున్న అసలు బోధ ఏంటంటే, మొత్తం కథలో ఒక సందేశం ఉంది. ఒకటి, మనకి ఎప్పుడు కూడా ఈ భోగాలు అనేటివి ముక్తిని ఇవ్వవు. ఇంకొకటి, నువ్వు ఎన్ని లోకాలు అన్నా తిరుగు, ఎన్ని తీర్థయాత్రలు అన్నా చెయ్యి, కానీ ముక్తి మాత్రం రాదు. మళ్ళీ మనకు సిద్ధులు వచ్చినాయి అనుకోండి, సిద్ధులు వచ్చినా కూడా సిద్ధులు కూడా ముక్తిని ఇవ్వవు. సో ఎన్ని జన్మలు కూడా ముక్తిని ఇవ్వవు. ఎప్పుడు ముక్తి దొరుకుతుంది? ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానం నశిస్తుందో అప్పుడే ముక్తి అనేది దొరుకుతుంది. సో ఒకటే వాక్యంలో విపశ్చిత్ కథ చెప్పింది ఏంటంటే, అనంతమైన అనుభవాలు పొందినా సరే, ఎన్నో అనుభవాలు పొందుతున్నారు నలుగురు విపశ్చితులు, 4 రకాలైన అనుభవాలు పొంది, కానీ మనస్సు మళ్ళీ అహంకారం కరగకపోతే మాత్రం ముక్తి అనేది అసలే రాదు. ఇదే విపశ్చిత్ కథ యొక్క సారాంశం అనమాట. మనం ఇది యాక్చువల్గా. సో అయితే విపశ్చిత్ ఒక గొప్ప రాజు. యాక్చువల్గా తనకి ప్రపంచము, లోకాలు, జీవితం గురించి తెలుసుకోవాలని ఒక బలమైన కోరిక ఉండేది. సో అగ్నిదేవుని వరం పొంది అన్ని అనుభవాలు పొందిండు. సో ఇదంతా అయిపోయింది మనం. సో ఇక్కడ విపశ్చిత్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ మనది విపశ్చిత్ కథ పూర్తి కాలేదు, చెప్తున్నాడు అనమాట. ఒకసారి నేను ఒక జీవి యొక్క అంతరంగ చైతన్యంలో ఒక విపశ్చిత్ ప్రవేశిస్తాడు అనమాట. సో అప్పుడు నాకు ఒక గొప్ప సత్యం తెలిసింది. ఏంటంటే ఆ జీవి కళలో చూసే ప్రపంచం కూడా సూర్యుడు, పర్వతాలు, నదులు, మనుషులు అన్నీ ఉన్నాయన్న ఆ కళలో అవన్నీ నిజంగానే కనిపించినాయి. కానీ మేల్కొన్న తర్వాత మాత్రం అది కేవలం కళ అని తెలిసింది. అప్పుడు నాకు అయింది ఏంటంటే, మనం ఇప్పుడు నిజమని భావిస్తున్న ఈ జగత్తు కూడా పరమ చైతన్యంలో కనిపించే ఒక కళ మాత్రమే అని. సో కళ అనేది మేల్కొన్న స్థితిలో పోలిస్తే అది కళ. సో కానీ కళలో ఉన్న వారికి అది మేల్కొన్న స్థితిలో నిజంలాగానే కనిపిస్తుంది. ఇప్పుడు కళ వచ్చిందని మేల్కొన్న స్థితి వచ్చినాకనే మనకు కళ అని అర్థమవుతుంది. బట్ కానీ కళలో ఉన్న వారికి నిజంగానే అనిపిస్తుంది. అందువల్ల కళా జాగృతి రెండు కూడా చైతన్యంలో కనిపించే ప్రతిరూపాలు మాత్రమే అవి. సో నాకు ప్రశాంతంగా విశ్రాంతి కావాలనే భావం వచ్చినప్పుడు మాత్రమే మనకు నిద్ర వస్తుంది. సో ఈ నిద్ర భావన మేల్కొన్న స్థితిలో కూడా కలగొచ్చు. సో దాన్ని తురియ స్థితి అంటాం. ప్రపంచ భావన పూర్తిగా ఆగిపోవడం ఒకటి, స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే మిగలడం ఇంకొకటి, మనకు ఒక పరిపూర్ణ జ్ఞానం వెలిగిపోవడం అనేది తురియ స్థితిలో ఉంటుంది. ఆ జీవి యొక్క చైతన్యంలోకి ఈ విపశ్చిత్తు ప్రవేశించింది అనమాట. మొదట ఇద్దరి అవగాహనలు వేరుగా ఉన్నట్లు అనిపించిన తర్వాత వీటితో పాటు కలిసిపోయినట్టు, నీటిలో పాలు నీళ్లు కలిసిపోయినట్లు ఇద్దరు కలిసిపోయినారు అనమాట. అప్పుడు ఆయన చెప్తుండనమాట ఆయన కథ. నేను అతని ప్రపంచాన్ని అతను చూసినట్లే చూడడం ప్రారంభించింది, ఎందుకంటే ఆయన హృదయంలోకి ప్రవేశించుడు కనుక. సో కొంతసేపటి తర్వాత అతను నిద్రపోయిండు. సో తాబేలు ఎట్లయినా తన కాళ్ళు తలను లోపలికి ముడుచుకున్నట్టుగా అతని ఇంద్రియాలన్నీ అతని హృదయంలోకి ఉపహరించబడ్డాయి. తర్వాత కళ్ళు, చెవులు, ఇతర ఇంద్రియాలన్నీ పనిచేయడం ఆపేసినాయి, ఎందుకంటే నిద్రపోయిండు కదా. సో ప్రాణవాయువు మాత్రం నిద్రపోయినప్పుడు ప్రాణవాయువు మాత్రం మెల్లగా నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే ఆత్మ తనలో తాను ప్రకాశిస్తుంటది, బయట ప్రపంచంతో ఆత్మకు సంబంధం ఉండదు.
ఇది మన లోపల ఉన్న నిద్రాస్థితి. సో మన మనస్సే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనస్సు ఇలా భావిస్తుంది ఏమని అంటే, ప్రాణమే నా శక్తి, ప్రాణమే నా కదలిక అని. సో అందువల్ల ప్రాణం మరియు మనస్సు ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటది అనమాట. సో మనస్సు అనేది మనకు మన మీద స్వారీ చేసే వ్యక్తి మన మనస్సు. దెన్ ప్రాణం అనేది ఎక్కిన వాహనం అన్నమాట. సో ఇద్దరు కలిసి పనిచేస్తే జీవి అన్ని పనులు చేస్తారు. సో ఇద్దరు చురుకుగా ఉంటేనే మనసు చురుకుగా ఉంది, ప్రాణం చురుకుగా ఉందంటే జాగృత అవస్థ. ఇద్దరు కొంత విశ్రాంతిలో ఉన్నారనుకో, మనస్సు ఉన్న ప్రాణము, ఆత్మ నిద్రలో ఉంది, ఆత్మ విశ్రాంతిలో ఉంది, మనసుకు విశ్రాంతిలో ఉంటే అది నిద్ర అవస్థ. సో ఇద్దరు పూర్తిగా నిశ్చలమైపోయిండ్రు. ఏది మన ఆత్మ నిశ్చలమైపోయింది, మన మనస్సు నిశ్చలమైపోయింది. అప్పుడు సమాధి స్థితి అన్నమాట. సో అలసట మళ్ళీ బలహీనత లేదా ఎక్కువ ఆహారం వల్ల ఏమవుతుందంటే, మనం చాలా ఎక్కువ ఆహారం తీసుకున్నాము, అలసట ఉంది, చాలా బలహీనత ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మన నాడులన్నీ మందగిస్తాయి. అప్పుడు ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించదు అనమాట. దాంతో నిద్ర అనేది వస్తుంది. సో నేను కూడా ఏమైందంటే ఆ జీవితో పాటు నేను కూడా నిద్రపోయినా. కొంత సేపటి తర్వాత ఆహారం అంతా జీర్ణమైన తర్వాత నాడులన్నీ శుభ్రపడ్డాయి. మళ్ళీ ప్రాణశక్తి అనేది చురుకుగా ప్రవహించడం మొదలు పెట్టింది. అప్పుడు నిద్ర తగ్గిపోయింది. నేను అతని హృదయంలో నేను ఉండగానే మరొకసారి ఒక ప్రపంచం ఉద్భవించడం చూసిన. అందులో సూర్యుడు, భూమి, జీవులు, నదులు అన్ని కనిపించినాయి. అప్పుడే ఒక మహా వరద వచ్చింది. ఆ వరదలో నేను కొట్టుకపోయినాను. సో ఆ వరదలో నేను కొట్టుకపోయినా. సో ఒక రాతిని పట్టుకొని నిలబడగలిగిన. కానీ మరొక పెద్ద అలా వచ్చి మళ్ళీ నన్ను నీటిలోకి దోషేసింది. ఈ అంటే ఈ భాగం యొక్క సారాంశం ఏంటంటే, యోగ వాసిష్టంలో ఇక్కడనే చెప్పే ప్రధాన బోధ ఏంటంటే, మన మనసే ఒక జగత్తును సృష్టిస్తుంది. సో కళలో కనిపించే ప్రపంచం ఎంత నిజంగా అనిపిస్తుందో, జాగృతి ప్రపంచం కూడా అంతే నిజం. సో అట్లనే నిద్ర, కళ, జాగృతి అన్ని కూడా ఇది చైతన్యంలోనే జరుగుతుంది. సో తురియ స్థితిలో మాత్రం ప్రపంచ భావన అనేది ఉండదు. స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే ఉంటది. మనస్సు మరియు ప్రాణం కలిసి జీవి యొక్క అనుభవాన్ని నడిపిస్తాయి అనమాట. సత్యాన్ని తెలుసుకున్నవాడు ఈ సమస్త చైతన్యాన్ని ఒక క్రీడలాగా చూస్తాడు. సో మహర్షి ఇంకా కొనసాగిస్తాడు అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఒక కళ లాంటిదే. కళలో అసాధ్యం అనేది ఏముంటది? సో ఈ అనుభవాల తర్వాత నేను ఇట్లా అనుకున్నా. నాకు 16 సంవత్సరాలు నేను ఒక ఆశ్రమ గ్రామంలో నివసిస్తున్నాను అనుకున్నా. కొద్దిగా అది నిజమనే భావన కలిగింది. మున్పటి అనుభవాలన్నీ, జ్ఞాపకాలన్నీ మస్కబారిపోయింది. ఈ శరీరము నేనే అనే భావన ఇప్పుడు నాకు బలపడ్డది. సో జ్ఞానం దూరమైంది. సో ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నా కనుక జ్ఞానం దూరమైంది. ఈ వాసనలు అంటే పాత సంస్కారాలు, కోరికలు నాలో బలంగా స్థిరపడ్డాయి. ధనం సంపాదించడము, సహజ ధర్మాలు పాటించడము, మతాచారాలు చేయడం వంటి పనుల్లో నేను కంప్లీట్ నిమగ్నం అయిపోయినా. ఒకరోజు ఒక మహర్షి మా ఇంటికి అతిథిగా వచ్చిండు. నేను ఆయనకు సేవ చేసిన. ఆ మహర్షి ఈ విషయం గురించి చాలా వివరంగా చెప్పి ఇట్లా అన్నాడైతే, ఇదంతా ఒకే అనంత చైతన్యము అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే నాకు పూర్వ అనుభవం గుర్తుకొచ్చింది. అప్పుడు నాకు మళ్ళీ ఆత్మజ్ఞానం మేల్కొంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను సమాధి స్థితిలో కూర్చున్నాను. తర్వాత శిష్యులు వచ్చి చెప్పిండ్రు ఏమంటే, మీరు సమాధిలోకి వెళ్ళి కేవలం 1 గంట మాత్రమే అయింది అని. కానీ 1 గంటలో నేను ఎన్నో సంవత్సరాలు జీవితం అనుభవించినట్టు అనిపించింది. నేను ప్రవేశించిన వ్యక్తి ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆసక్తితో నేను మళ్ళీ ఆయన హృదయంలోకి ప్రవేశించిన. అక్కడ ఒక విశేష దృశ్యం కనిపించింది నాకు. ప్రళయం అంటే సృష్టి లయం ముగిసిన వెంటనే ఉన్న స్థితిని చూసినాను. అప్పుడు నాకు ఒక గొప్ప సత్యం తెలిసింది ఏంటంటే, శరీరం ఎక్కడ, హృదయం ఎక్కడ, కళ ఎక్కడ, వరద ఎక్కడ, మేల్కొనడం ఎక్కడ, జననం ఎక్కడ, మరణం ఎక్కడ, ఇవన్నీ మనసు సృష్టించిన భావాలు మాత్రమే. నిజంగా ఉన్నది ఒక్కటే శుద్ధ చైతన్యం అని నాకు అర్థమైపోయింది. ఆ చైతన్యం ముందు ఎట్లా ఉందంటే, ముందు చిన్నదిగా, పెద్దదిగా, సూక్ష్మమైనది ఉంది, విశాలంగా ఉంది, అట్లా కనిపిస్తుంది. కళలో కనిపించే మనుషులకు పూర్వకర్మలు ఏవి ఉండవు. అట్లాగే సృష్టి ప్రారంభంలో ఉద్భవించిన జీవులకు కూడా అసలు కర్మలు ఏమీ ఉండవు. ఎందుకంటే వారు మొదట శుద్ధ చైతన్యమే. ఒక జీవి ప్రపంచం నిజమని గట్టిగా నమ్మినప్పుడే కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే పుణ్యం, పాపం, జనన మరణాలు అనే భావనలు అప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు జీవి తన కర్మ బంధనంలో తిరుగుతూనే ఉంటాడు. ఒకవేళ సృష్టి అనేది నిజానికి సృష్టి కాదు, బ్రహ్మం అనేది ఒక్కటే ఉందని తెలుసుకున్నప్పుడు అప్పుడు కర్మ ఎక్కడ, కర్మ చేసేవాడు ఎవరు, కర్మ ఫలితం ఎక్కడ, కర్మ ఫలితం ఎవరికి, సో అనే ప్రశ్నలే ఉండవు. సృష్టి ప్రారంభంలో కలిగిన అవగాహన
ఎప్పుడైతే శరీరం ఉన్నంత కాలం ఉంటుంది, దాన్నే సృష్టి అంటాము. ఈ సృష్టి అనంత చైతన్యంలోనే ఉంటది. ఎలాగైతే కళ మన హృదయంలో ఉద్భవిస్తుందో అలాగే ఈ జగత్తులో కూడా ఈ పరబ్రహ్మ చైతన్యంలోనే ఈ జగత్తు ఉద్భవిస్తుంది. సో ధర్మం, అధర్మము, వాసన, జీవుడు, కర్త, ఇవన్నీ కూడా పేర్లు మాత్రమే. వాటికి ఏం స్వతంత్రం లేదు, స్వతంత్ర సత్యం లేదు. ఒకే చైతన్యంలో కళలో అనేక వస్తువుల్లాగా కనిపిస్తుంది. కళల్లో లక్షల వస్తువులు కనిపిస్తాయి. కానీ గాఢ నిద్ర వచ్చింది అనుకోండి మనకు, అవన్నీ ఒకటొకటిగా లీనమైపోతాయి. అట్లాగే ఈ జగత్ అనంత చైతన్యంలో కనిపించినప్పుడు దాన్ని మనం సృష్టి అంటాం. అదే చైతన్యం గాఢ నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని ప్రళయం అంటాము అని చెప్తాడు అనమాట. సో ఈ ఇప్పుడంతా చెప్పుకున్నది ఏంటంటే, ఇందులో జగత్ ఒక కళ లాంటిది, నిజంగా ఉన్నది ఒక్కటే, అదే శుద్ధ చైతన్యం మాత్రమే. ప్రపంచం నిజం అనే నమ్మకంతో కర్మ బంధనం అనేది మొదలవుతుంది మనం. సో జ్ఞానం వచ్చినప్పుడు, ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఈ కర్మ బంధనం అనేది తగ్గిపోతుంది, కరిగిపోతుంది. ఈ సృష్టి, స్థితి, లయ అన్ని కూడా చైతన్యంలోనే జరుగుతాయి. గాఢ నిద్రల కళలు లీనమైనట్లు ప్రళయంలో జగత్తు మొత్తం చైతన్యంలో లీనమవుతుంది అని చెప్తాడు అనమాట. మహర్షి చెప్తున్నాడు. ఇంకా ఇప్పటి వరకు నేను చెప్పిన కథ అంతా ఒక కళ లాంటిది. కళలో ఏదైనా జరగచ్చు. ఆ సంఘటన తర్వాత నేను ఇట్లా అనుకున్నాను, ఒక 16 సంవత్సరాలు నేను ఒక ఆశ్రమంలో ఉన్నా అనుకున్నా. కొద్ది కొద్దిగా జరిగిపోయిన అనుభవాలన్నీ మర్చిపోయినాను, శరీరమే నేను అనుకున్నా. ఇవన్నీ చెప్పిండు, ఇంతకుముందే చెప్పినాం కదా ఇవన్నీ మనకు. మహర్షి కొనసాగిస్తున్నాడు అనమాట. ప్రపంచం అనేది అనంత చైతన్యంలో కనిపించే ఒక ప్రతిబింబం మాత్రమే. ఎలాగైతే అద్దంలో ఒక రూపం కనిపిస్తుందో అట్లాగే జగత్తులో చైతన్యం కనిపిస్తుంది. సో అందుకే దీనికి అంతం లేదు, ఆది లేదు. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నామో, నేను చిన్న జీవిని కాదు, నేను అనంత చైతన్యమే అన్నప్పుడే మనకు అనుభవం వస్తుంది. ఎట్లాగైతే నీటి బొట్టు కూడా నీరే, సముద్రం కూడా నీరే. సో అట్లాగే ఒక వ్యక్తి చైతన్యము, పరమ చైతన్యం రెండు ఒకటే. ఇప్పుడు నీళ్ళలో ఏదేముందో సముద్రంలో అదే ఉంటుంది, నీటి బొట్టులో ఏముందో నీరు అదే ఉంటుంది. అందుకని వ్యక్తి చైతన్యము, పరమ చైతన్యం రెండు ఒకటే. సో ఇవన్నీ చెప్తుంది అనమాట. సో అందుకనే సృష్టి మొదట పుట్టినప్పుడు దానికి ఎట్లాంటి కారణం లేదు. ఆ సమయంలో ఇది మంచి, ఇది చెడు, ఇది వేరు, అది వేరు అనే భేదాలు కూడా లేవు. ఒకటే ఉంది, అదే బ్రహ్మం. అదే బ్రహ్మం సృష్టిగా, అదే బ్రహ్మం ప్రపంచంగా, అదే బ్రహ్మం జీవులుగా కనిపిస్తుంది. నిజానికి అందుకే పర్వతాలు, చెట్లు, జంతువులు, మనుషులు, దేవతలు, ఋషులు అన్ని కూడా చైతన్యం యొక్క వ్యక్తీకరణలే. ఇవన్నీ చైతన్యం ఎక్కడ మారదు, అది ఎప్పుడూ ఒకటే. కానీ సృష్టి కనిపించిన తర్వాత మాత్రం కారణము ఫలితం అనే వ్యవస్థ పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక మనిషి తన రెండు చేతులు ఒకే శరీరం, ఒక మనిషికి రెండు చేతులు ఉన్నాయి అనుకోండి, అవి రెండు కూడా ఒకే శరీరానికి చెందినాయి కదా. అట్లాగే బ్రహ్మము, ప్రపంచ నియమము అవన్నీ కూడా ఒకదానికి ఒకటి పనిచేస్తాయి అని చెప్తున్నాను అనమాట. నియతి అంటే ఏమిటంటే, నియతి కూడా బ్రహ్మంలోనే ఉంది. బ్రహ్మం లేకపోతే నియతి లేదు, నియతి లేకపోతే సృష్టికి అనుభవం లేదు. అజ్ఞాని మాత్రం ఇట్లా అనుకుంటాడు, ఏదంటే ఇది జరిగినందుకే అది జరిగింది అని, దీనికి అది కారణం అని. కానీ ఇది కారణ ఫలితాల వలలో చిక్కుకోవడం, కానీ దీనికి ఏం పెద్ద ఇది లేదు అని చెప్తాను. సో జగత్తు చైతన్యానికి వేరైనది కాదు. సో నువ్వు, నేను, ప్రపంచము అన్ని కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే. సో మొదటి సృష్టికి ప్రత్యేక కారణం లేదు. కారణము ఫలితం అనేవి సృష్టి కనిపించిన తర్వాతనే అవి వర్తిస్తాయి. సో అజ్ఞానం వల్లనే మనం కారణము ఫలితం అనే వలల్లో చిక్కుకుంటాము. జ్ఞాని మాత్రం అన్నింటినీ ఒకటే చైతన్య క్రీడలాగా చూస్తాడు అని చెప్తాడు అనమాట. సో అట్లనే ఇంకొకటి చెప్తాడు ఒకటి. సో జీవుడు బయట ఉన్న ప్రపంచాన్ని ఎట్లా, జీవాత్మ బయట ఉన్న ప్రపంచాన్ని ఎట్లా అనుభవిస్తాడంటే, సో చెవి, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు, ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఇవన్నీ మరియు కోరికల సమూహాన్ని, వీటన్నింటిని కలిపి మనకున్న కోరికలను కలిపి జీవుడు అంటాము. సో జీవుడు అనేది ప్రాణశక్తితో కూడుకున్న చైతన్యం. యాక్చువల్గా అతడు అన్ని చోట్ల ఉన్నట్టుగా అనుభవిస్తాడు. అందుకే ఎన్నో అనుభవాలు పొందుతుంది అనమాట. ఎప్పుడైతే మన లోపల కఫం ఎక్కువైపోతుందో, శరీరంలో కఫ ప్రభావం ఎక్కువైంది అనుకోండి, జీవుడు కొన్ని ప్రత్యేక దృశ్యాలను చూస్తాడు. ఏంటంటే అతనికి ఇట్లా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే, పాల సముద్రం నుండి తను బయటకు వస్తున్నట్టు, ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు, అందమైన చెరువులు, తామర పువ్వులు, పూతోటలు. అంటే ఒక మంచి భావన అనేది ఎప్పుడైతే కఫము ఎక్కువైపోతుందో మనిషిలో, ఇవన్నీ కనిపిస్తాయి. రుచికరమైన భోజనాలు, పానీయాలు,
సో మళ్ళీ రాజభవనాలు, మంచుతో కప్పబడిన పొలాలు, అంటే అనుభూతులు చాలా మంచిగా ఉంటాయి. అందమైన పర్వతాలు, ఇట్లాంటి సుఖమైన దృశ్యాలు కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే మనిషిలో పిత్తం ఎక్కువైపోయింది అనుకోండి, పిత్త ప్రభావం ఎక్కువైంది అనుకోండి, అప్పుడు జీవుడు చాలా భయంకరమైన దృశ్యాలు చూస్తాడు. ఎట్లా అంటే పెద్ద పెద్ద అగ్ని జ్వాలలు చూస్తాడు, మండుతున్న సూర్యులు, మళ్ళీ వేడితో కాలిపోయిన అడవులను, మళ్ళీ ఎండిపోయిన సముద్రాలను. సో అట్లనే దూరంగా నీరున్నట్టు కనిపించే ఎండమావులు, భయంతో పరుగులు తీస్తున్నట్టు. అంటే అన్ని చోట్ల కూడా ఇట్లనే కనిపిస్తుంది. అంటే కొద్దిగా ఆ అగ్నే కనిపిస్తుంది, భయం భయంగా ఉంటది అనమాట. అట్లనే వాతం ఎక్కువైంది అనుకోండి. వాతం అంటే గాలి తత్వం. వాత ప్రభావం ఎక్కువైతే జీవుడు విచిత్రమైన అనుభవాలు పొందుతాడు. ప్రపంచం మొత్తం కొత్తగా మారిపోయినట్లు, చెట్లు పర్వతాలు ఎగిరిపోతున్నట్టు, పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టు, ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడ్డట్టు, భయము, మళ్ళీ అస్థిరత అనేది అట్లాంటి మనిషిలో ఎక్కువ ఉంటుంది. సో మనలో కఫం ఎక్కువ ఉంటే కొంచెం ఆనందంగా ఉంటాం. అదే పిత్తం ఎక్కువైంది అనుకోండి, అంతా అగ్ని అగ్ని, కోపం కోపంగా ఉంటాం. అదే వాతం ఎక్కువైంది అనుకోండి, మొత్తం గాల్లో తేలిపోయినట్టు ఉంటాం. సో యోగ వాసిష్టం ఇక్కడ మనకు చెప్పేదంటే, మనం చూసే అనుభవాలు కేవలం బయట ప్రపంచం వల్ల మాత్రమే కాదు, శరీరంలో మనకున్న దోషాలు ఏవి వాత పిత్త కఫ కూడా మన అనుభవాలను ప్రభావితం చేస్తాయి. జీవుడు తన అంతర్గత స్థితి ప్రకారమే ఈ ప్రపంచాన్ని చూస్తాడు. అందువల్ల మనం చూస్తున్న ప్రపంచం పూర్తిగా నిష్పాక్షిక సత్యం కాదు. అది మన మనస్సు, ప్రాణము, శరీర స్థితి ద్వారా మనకు రంగు పుల్మబడిన అనుభవము అని చెప్తున్నాను అనమాట. నాకు యాక్చువల్లీ ఇప్పుడు వేరే మీటింగ్ ఉంది. ఇది ఉంది కదా మన జూన్ 21 యోగా, సో దానికోసం మీటింగ్ పిలుస్తా ఉన్నారు. సో ఇలా 9:30కి షార్ప్. మహేందర్ చెప్పమ్మా కొంచెం. జయ గురుదేవ్ అమ్మా. జై గురు. అమ్మా, అదే వేప చెట్టు తన తలను నరికేసిన ఆ తల సంకేతం అహంకారం